వాస్తవంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడు మాకు రాజ్యసభ సీట్లు ఇవ్వండి అని అడగడు భారతీయ జనతా తెలుగుదేశాన్ని. ఎందుకంటే రాజ్యసభ సీట్ల వ్యవహారం కేంద్రం చూసుకుంటుంది, స్థానిక ఎన్నికల వ్యవహారం రాష్ట్ర అధ్యక్షుడు చూసుకుంటాడు. కానీ ఆంధ్రజ్యోతి రాయలేదు, కానీ ఆంధ్రజ్యోతినేమో బీజేపీ మాధవ్కి ఇస్తారు రాజ్యసభ అని రాసింది అంతవరకే. ఈనాడేమో చంద్రబాబు గారిని రాజ్యసభ సీట్ అడిగితే కుదరదు, నా దగ్గరే బోల్డ్ అంత కాంపిటీషన్ ఉందన్నారు అని రాసుకొచ్చింది. 3 అడిగారు అన్నటువంటిది, ఇదే 1 అడిగారు ఇవ్వనన్నారు అన్నటువంటిది. నాకున్న ఇంతకు ముందు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే 50-50 తీసుకోవాలి. అంటే బీజేపీ కూటమి అంటే బీజేపీ జనసేనతో కలిపి లెక్క తీసుకుంటుంది. టీడీపీకి సగం వీళ్ళకి సగం అంటే 2-2. అప్పుడు బీజేపీ 1 జనసేన 1. ఇది ఇంతకుముందు ఉన్న ఫార్ములా. ఈవెన్ మనం ఎలక్షన్స్ అయ్యాకే చూసాం, 4 రాజీనామా చేశారు. 4 రాజీనామా చేసినటువంటి సందర్భంలో 2 బీజేపీ తీసుకుంది, 2 తెలుగుదేశం తీసుకుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా అట్లాగే రావాలి కదా. అందులో జనసేన 1 అడిగిందని అమిత్ షాని అడిగితే ఇస్తానన్నారు అన్నట్టుంది. అప్పుడు మన చెప్పింది నాదెళ్ల మనోహర్ వీళ్ళు వెళ్ళారని చెప్పి నాగేశ్వర్ చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది అసలు వాస్తవంగా రాజ్యసభ సభ్యత్వాన్ని గురించి అడగడానికి వెళ్ళారన్నది అంతకుముందు ఉన్న సమాచారం. 1 ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకుంది అన్నటువంటిది ఆ ముక్కనే చంద్రబాబు గారు చెప్తేనే ఆ తర్వాత లింగంనేని పేరు తెర మీదకి వచ్చింది. మరి అది వేరే రూట్లోకి వెళ్ళిపోయింది, అది పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేటప్పటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే రాజ్యసభ సీటు అడిగిన మాట వాస్తవం కాదని వినబడుతున్న మాట. తాజాగా మధుకర్ గారు మాధవ్ వెళ్ళినటువంటిది అయితే స్థానిక ఎన్నికల్లో అప్పుడేంటి వీళ్ళు చెప్పినటువంటిది, మొన్న అసెంబ్లీ ఎన్నికలకి ఏ రేషియోలో ఇచ్చారో సీట్లు అదే రేషియోలో ఇస్తామని. ఆ లెక్కను చూస్తే కనీసం 20% కూడా జనసేనకి లేవు. ఎందుకని లెక్క ప్రకారం అయితే 175 అంటే 17.5 35 రావాలి. జనసేనకి ఇచ్చింది 21 కదా, అంటే 15% ఆ రేంజ్లో వచ్చింది. కాబట్టి అక్కడ జనసేనకు కూడా ఇప్పుడు ఆ రేంజ్లోనే ఇస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. అలాగే బీజేపీకి 10 సీట్లు ఇచ్చారు అసెంబ్లీ లెక్కన. 175లో 10% అంటే 17.5 అంటే 18 రావాలి. 10 వచ్చినాయి అంటే 5%, 6% వరకే ఇచ్చినట్టు అక్కడ. కాబట్టి ఆ రేషియోలోనే ఇస్తారు. అయితే ఎక్కువ సీట్లు ఇవ్వండి అని అడిగితే మంచి అభ్యర్థులను చూసుకుని ఇద్దామన్నారు, కానీ ఆయన ఏమీ ఎడమెంట్గా లేదు, కుదరదు అని చెప్పలేదు. ఈనాడు రాసినట్టుగా ఈనాడు ఏదో బ్లంట్గా రిజెక్ట్ చేశాడని రాసింది. మరి తెలుగుదేశం కట్టర్ కార్యకర్తల మానసిక సంతృప్తి పరచడానికి ఏమైనా చెప్పిందేమో తెలియదు. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే రాజ్యసభ వాళ్ళు అడగలేదు, ఎందుకంటే రాజ్యసభ కేంద్రం వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడగాల్సిన అవసరం లేదు. అది కేంద్రమును బీజేపీ అధిష్టానం వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వచ్చే నెలలో అసలు ఒక క్లారిటీ వస్తుంది.